కాల్ వస్తున్నట్టుంది. తను కాల్ చేసిందేమో. హలో, సాయంత్రం నుంచి నీ కాల్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు గుర్తుకొచ్చానా నేను? ఎక్కడికి వెళ్ళావు? ఓహో, షాపింగ్కి వెళ్ళావా? హలో మొన్న ఎక్కడున్నావు? రోహిత్ గడ ఇంటి దగ్గర ఉన్నావా? ఎలాగో గేమ్ ఉంది ఆడతావా? సరే అయితే వస్తున్నాను. చూడండి ఫుల్ అంట ట్రై చేస్తాం మేము కూడా. రోహిత్ చూడండి నీ దగ్గర వచ్చాడు. రోహిత్ నీ దగ్గర వచ్చాడు చూడు. రోహిత్ అంటే నెలగొట్టాడు. చూడు చూడు నీ దగ్గరికి ఎత్తుకు వస్తున్నాడు. చూడు బ్రో నన్ను వేసేస్తున్నాడు. చెప్పేది అది చూడండి చూడండి ఒక్కసారి ఆగ్రో ఎక్కడ మధ్యలో అదేంటి అక్కడ మనం ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. డల్గా కూడా కనిపిస్తున్నాడు. ఏమీ ఉంటదబ్బా? బ్రో
ఏంటి ఒంటరిగా కూర్చున్నావు? అసలు ఏమైంది? ఏమి లేదు బ్రో, మామూలుగా కూర్చున్నా. ఏంటి బ్రో, ఎప్పుడు కనిపించినా మ్యాగ్నెట్లా ఫోన్ కి అతుక్కుపోయి ఉంటావు. ఇప్పుడు ఏంటి అలాగా కూర్చున్నావు? వదిన ఫోన్ చేయలేదని ఫీల్ అవుతున్నావా? అప్పుడే కొన్ని జోకులు. అసలే మూడు బాలకు కూర్చున్నా. బ్రో, ప్రేమించి తప్పు లేదు కానీ ప్రేమకు కూడా లిమిట్ అంటూ ఉంటది. ఆ లిమిట్ ని క్రాస్ చేయదు. మనం ఉన్న ప్రదేశాన్ని మర్చిపోతే ప్రేమించక్కర్లేదు. నువ్వు కూడా లవ్ చేసేది తెలుస్తుందిరా. బ్రో, నేను చెప్పడం నీకు చెప్పా, ఇంకా నీ ఇష్టం. ఆయన చందు, ఐరమన్నా, ఎక్కడున్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? ఇప్పుడే ఫోన్ చేసి మా ఇంటి బయట కూర్చున్నా, మా బేబీతో చాట్ చేస్తున్నా. సరే, ఒకసారి వెళ్ళరా. అలా వెళ్ళొద్దాం, కొంచెం మాట్లాడుకుంటే బోర్ కూడా వస్తుంది. ఇంటికాడ ఉంటుంది. త్వరగా రారా. సరే, వస్తున్నా. చెప్పమన్నా. నన్ను రమ్మని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావురా? లవర్తో చాటింగ్ చేసుకుంటే అలా వెళ్ళిపోతే ఇంక నేను ఎక్కడ కనబడతానరా? కుళ్ళు జోకు లేకు. నువ్వు ముందు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పరా. ఇలా చూడు, రైట్ సైడ్ ఇలాగా. ఆ, ఆగు చూస్తున్నా. కనపడ్డావు. ఆగు, వస్తున్నాను. సరే రా. ఫోన్ కొంచెం పక్కన పెట్టరా. ఏదో అప్పుడప్పుడు కలుస్తాం, మనం కలిసినప్పుడైనా కొంచెం ఫోన్ వాడటం తగ్గించు. అతను మాట్లాడరా. ఎంతసేపు లవర్తో చాటింగ్ చేసుకుంటూ ఉంటావు? అసలు మనుషులు కూడా చూడకుండా అలా ఫోన్ అట్టుకుని చాటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. మరి అంత పిచ్చి ఉండకూడదురా. నీకు ఒక్కడికి ఉంది ఎట్లా ఎవరు? మాకు లేవా? ఇంకెవరికి ఉంటుందా ఎవరు? అదంతా వదిలే గాని ఎందుకు రమ్మలో చెప్పు. సరే, నీతో కొంచెంసేపు మాట్లాడదామని కలిసి చాలా రోజులు అయింది కదా, మాట్లాడేసి అలాగా టైం పాస్ వచ్చానంతే, ఇంట్లో బోర్ కొట్టేసి. ఈ టైం పాస్ కి నేను వాళ్ళతో చాట్ చేస్తుంటే పిలిచావు అనవసరంగా. ఇంకెంతసేపు అవుతున్నా కదంటే కొంచెం అలా ఫ్రెండ్స్ తో గడపరా మాతోటి. ఎందుకు లవర్ తోటి ఎంతసేపు? సరే, నీకు ఒక కావాలడా? అదే అందం. కదా. సరేమ్మా, నేను తినేద్దాం వెళ్ళి. నా వల్ల కదరా, ఏం తెలియను. ఎప్పుడో ఒకసారి కలుస్తాం, సరదాగా తింటా మాట్లాడుకుందాం రా. పద. సరే అయితే పద. పద. సరే, టాయిలెట్ వస్తుంది, పోసుకుని వస్తాను. సరేనా, వెళ్ళు. ఎక్కడ ఉంటాం.
ఏమున్నా ఏమున్నా ఫ్రెండ్ గడు ఫోన్ చేసి దొబ్బుతున్నాడు, నీకు మళ్ళీ చేస్తాను. ఏమున్నా ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏట్లో కూర్చోను రా, ఏట్లో కూర్చోను. ఇప్పుడు ఏంటి? ఏంట్రా అలా అంటూ? అసలే మా లవర్తో మాట్లాడుతుంటే దొబ్బుతున్నావు కదరా. గొప్పోడురా బాబు, వెళ్ళేటప్పుడు చెప్పెళ్ళచ్చు కదరా ఎక్కడ పోయావని నేను అనుకుంటున్నాను. సారీ రా, మర్చిపోయాను. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను రా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. సరే బాయ్. సరే బాయ్ అయితే. సరే చిన్న మరి విషయాలు ఇంకా లేదులే. నువ్వు సరే బేబీ, అవి మళ్ళీ చేస్తాను. ఇదేంటి వచ్చిన ప్లేస్ మళ్ళీ వస్తున్నాను? అదేంటది? అయ్యో చెప్పు. నన్నేం చేయొద్దు. ఎలా ఉన్నారా? బాగానే ఉన్నాను రా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. అంత అలవాడుగా ఫోన్ మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సెంటర్కి వెళ్తున్నాను రా. సరే అయితే వెళ్ళు. వెళ్తా గానీ నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఆ విషయం ఏంటో చెప్పు. అదేరా, మా స్ట్రీట్ గురించి తెలీదా నీకు? మా స్ట్రీట్ కి ఏమన్నా అంత బాగానే ఉంది కదా. నువ్వు అలాగ అనుకుంటున్నావు అంతే. అసలు మ్యాటర్ ఏంటో చెప్పరా బాబు. ఏంట్రా మీలో మీరు తెగొస్తుంది నడుస్తున్నారు, ఏంటి మ్యాటర్ అసలు? అదేం లేదురా, మన స్ట్రీట్ గురించి. ఏమైందిరా మన స్ట్రీట్ కి? ఆ నుంచి అడుగుతా, నాకు కూడా చెప్తలేదు. త్వరగా చెప్పరా అదేంటో. సరేరా చెప్తున్నా విను. మా స్ట్రీట్ లో రాత్రి అవుతుంటే ఎవరు బయట రావడానికి ఉచ్చబోసుకుంటున్నారు. అక్కడ దయ్యం ఉందిరా బాబు. మన స్ట్రీట్ లో దయ్యం ఉండడం ఏంట్రా? నీకు ఏదో పిచ్చెక్కిందా? పులి జోక్ లేకు. ఒరే, ఈ విషయంలో ఎవడైనా జోకులు వేస్తాడా? నిజంరా బాబు, రాత్రి అవుతుంటే ఫుల్గా ఏడుపు సౌండ్లు, ఎవరో నవ్వుతున్నట్లు సౌండ్లు వస్తున్నాయిరా బాబు. అయితే మొన్న అక్కడికి చెప్పాలరా, ఆయన లేట్ నైట్ దాకా ఫోన్ మాట్లాడితే ఆ సందులోకి ఈ సందులోకి తిరుగుతుంటారా. వినడరా, వారికి ఫోన్ చేసి వేస్ట్. ఏమో ఒకసారి ఫోన్ చేసి చెప్దాం, వింటాడు, వినకపోతే ఇంకా ఇష్టం. సరే చేస్తాం, అంటే చెయ్యి. The number you're calling is currently switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాడు. మీకు కనబడితే మీరు చెప్పండి. చెప్తాను. నిన్న కనబడేది, నిన్న తెలుసుంటే ఈ విషయం నిన్నే చెప్తున్నాడికి. అయినా ఆడికి అప్పటికి చెప్తున్నాను, ఫోన్ వాడకరా, ఎందుకు ఇలాగా ఫోన్ మాట్లాడితే మనుషులు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు, కొంచెం మనుషులు కూడా పట్టించుకుంటా ఉండరా, ఫోన్ వాడడం తగ్గించని చెప్పాను. అయినా సరే వింటలేదాడు. ఏమో ఎప్పుడు చూసినా వాళ్ళ ఎవరితో మాట్లాడుతూనే ఉంటాడు. అదే కదా, అలా మాట్లాడితే అలా తిరిగేస్తూనే ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఒక చాట కూర్చుని మాట్లాడినా పర్వాలేదు, అలా కాకుండా మొత్తం రోడ్డు అంతా అలా తిరుగుతూనే ఉంటాడు మాట్లాడాడంటే. ఏమో ఇద్దరు ఏమవుతుందో ఏంటో. అయితే మీరు కనబడితే చెప్పండి, కొంచెం జాగ్రత్తగా ఉండమని తినమని చెప్పండి. సరే నేను వెళ్ళొస్తాను. అది కలిగి.
ఏంటి మొన్న కూడా రమ్మని ఫోన్ చేస్తున్నారు. హలో చెప్పండి. అవునా? సరే అంటే అయితే నేను చూస్తాను, ఆగండి ఒకసారి. నేను చూసి చెప్తానండి గారు. ఏముందో మొన్న వెళ్ళి చూడాలి అయితే ఒకసారి. దర్శనం కూడా రమ్మంటే బెటర్. దర్శకుడికి కూడా ఫోన్ చేద్దాం. హలో నరేష్, ఎక్కడ కనబడతలేదంటారు. ఒకసారి రాగా ఇద్దరం ఒకసారి వెళ్ళి చూసొద్దాము. త్వరగా రా, మా ఇంటికాడ ఉంటాను నేను. త్వరగా రా. సరే. ఎవడి తెలియడో తెలియట్లేదు రా, పద చూద్దాం. నిన్న మొన్నగా నేను కలిసి చెప్పాను కదా, అలా కలిసినప్పుడు అక్కడ ఉన్నాడు రాడు. అక్కడ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది, మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు రా. అక్కడ నేను సుస్పోసుకోవడానికి ఆగాను. అప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేద్దాము, అక్కడ ఉన్నాడేమో. అక్కడ ఉంటే ఏమన్నా క్లూ తెలుస్తుందేమో చూద్దాం కదా. రే అంగారా, అక్కడేరా మొన్నగాడు నేను చివరిసారిగా కలిసింది. ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ అలా ఉన్నారు కదా, వాళ్ళని అడుగు ఒకసారి. అక్కడ ఏమన్నా తెలుస్తుంది మనకి. పదా. ఎవరో ముగ్గురు పొలాలు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం రా. ఏమన్నా తెలుస్తుంది పద. ఈ బాటిల్ ఎంత ఉంటదా? అయితే ఎంత ఉంటుంది? దీని సగం చేస్తే ఎంతరా? ఎంత ఉంటుంది? కాదురా, 4+4 ఎంత? 8 కాదు, 44. ఎలా వద్దురా? 4 పక్కన 4 ఆడితే 44. ఇది నిన్ను మ్యాథ్స్ టీచర్ చేస్తే వాళ్ళని సంత నాకు ఏం చెప్తారు? ఎంత కాకపోయినా ఏదో అలా చదువుతాను రా. రేపు పొద్దున్న ఎలాగైనా స్టేట్ ర్యాంక్ కొట్టాలంటే మాత్రం చదవాలరా. రేపు నీ మొహాన్ని స్టేట్ ర్యాంకే? స్టేట్ ర్యాంక్. నువ్వే ర్యాంక్ తెచ్చుకుంటారా? సూపర్ బిట్టు. దా ఇప్పుడు ఇది చెప్పు అయితే. ఓ పంచి నువ్వు నడుచుకుంటూ నువ్వు పోరా, నువ్వు పో, ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు వెళ్ళిపో. ఎప్పుడైనా చూసారా బ్రో నిన్న ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడ రాసి ఇందులోకి వెళ్ళాడు బ్రో. అక్కడ ఇంతకు ముందు ఆ సొందు చాలా డేంజర్ అని చెప్పాడు బ్రో, జాగ్రత్త బ్రో. ఓకే బ్రో. ఈ వీడియో అసలు చీకటిగా ఉంది, భయంకరంగా ఉంటున్నారు. ఒకసారి చూడాలి, ప్రతి పాయింట్ చూడాలి. ముందు ఎక్కడ కనబడతాడు. సరే బ్రో, చిన్న విషయం తెలిసి చాలు. నిన్న రాత్రి అసలు ఎవరితో ఫోన్ మాట్లాడితే వాళ్ళు ఇల్లు కూడా చెప్పినా సరే వింటాడు. ఎందుకో మరి అసలు మనిషి ఇంకెవరో అర్థం కావట్లేదు. మాట్లాడుకుంటే ఎప్పుడు ఇంకా ఫోన్ ఇంకా అంటాడు. ఫస్ట్ టైం ఏదో ఫోన్ లో అనేస్తుంటే అప్పుడు ఆయన ప్రశాంతంగా ఉంటాడు. భయంకరంగా ఉందా లేదా అన్నారని కాదు కానీ చీకటిగా ఉంది ఇదంతానే. తలుచుకుంటే వణుకొచ్చేది నాకు అసలు. చాలా భయంకరంగా చాలా భయంకరంగా ఉంది వెదరు. ఇది అలాగే ఉంది, వెదర్ అలాగే ఉంది. ఒక్కరు కనబడతలేదు ఇక్కడ మనిషి. ఒక మనిషి కూడా లేడు. అంతే కదా. మెత్తకలరా ఇది ఎట్టదు అసలు. ఎక్కడున్నది ఇది పని ఆగు కాదు. ఇది మనం ఇందాక నుంచి నడుతున్నాం కదా ఇదే వీధిలో. అవునా? వీధి నుంచి బయటకు వెళ్తలేదేంట్రా? ఏమైందిరా అసలు? ఏమైందంటారా? ఏమో చూడండి, ఏదో జరుగుతుంది ఇక్కడ ఈ వీధిలో.
అసలు ఏం తెలుస్తలేదురా. ఏ నవ్వులు ఏడుపులు. బ్రో భయం వేస్తుంది బ్రో. భయపడికే అలాగే బ్రో. కూడా అర్థం కావట్లేదు ఏడుపులు. ఎవరో ఏడుస్తున్నట్టు. ఒకసారి ఆగు, నాకేదో సౌండ్ వస్తుంది. వెనకాల నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుందిరా. ఒకసారి తిరిగి చూద్దాం బ్రో. ఎవరు నువ్వు? అసలు మమ్మల్ని ఎందుకెళ్ళి ఇరికించావు? అసలు ఎవరు నువ్వు? నిన్ను కూడా మీ ఫ్రెండ్ని పంపించిన చోటికే పంపించానా? మా ఫ్రెండ్కి ఏమైంది? మా మున్నగాడిని ఏం చేసావు అసలు నువ్వు? వాడిని చంపేసా. అసలు నీకు మా మున్నగాడికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఎందుకంటే వాడు కూడా నాలాగే ప్రేమ పిచ్చిలో పడి తిరుగుతున్నాడు. నేను కూడా ప్రేమ పిచ్చిలో పడి తిరిగి చనిపోయా. అందుకనే వాడిని చంపేసా. ఇప్పుడు అందుకని మా మున్నగాడిని చంపేస్తావా? దానివల్ల మమ్మల్ని కూడా ఎందుకు ఇరికించినట్టు? ఎందుకంటే మీకు కూడా నాలాగే ఫోన్ పిచ్చి ఉంది. అందుకనే నేను మిమ్మల్ని ఇక్కడికి రప్పించా. అసలు మేము ఇక్కడ నుంచి తప్పించుకుంటే దారే లేదా? దారి ఉంది. నేను చెప్పినట్టు చెయ్యండి. సరే చేస్తాం. అయితే ఏం చేయాలో చెప్పు. మీరు గనక అదే తప్పు మళ్ళీ చేస్తే నేను మళ్ళీ తిరిగి వస్తా. మీరు ఉన్న వైపే వెళ్ళిపోండి. చదువుకుంది ఏంట్రా? ఏమన్నా తెలియదన్నా భయం వేస్తుందని ఇప్పటికే లేట్ అయిపోయిందని వెళ్ళిపోదామని. పదరా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోదాం. ఎవరు మనకి ఇంటికి? సరే ఎలాగ బయటపడ్డా అర్జెంట్కి పిలిచి వెళ్ళిపోవాలి. పద వెళ్ళిపోవచ్చు. పరిగెట్టి.